తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలైతే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు అయితే పూర్తిగా బందోబస్తు నిర్వహించారు. పోలీసుల బందోబస్తు అయితే ఆ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళలో అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఎన్నికలు కొనసాగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు అయితే ఫలితాలు వేయనున్నాయి. మొదటి విడతలో మొత్తం కరీంనగర్ జిల్లాలో అయితే 5 మండలాల్లో కరీంనగర్ రూరల్తో పాటు గంగాధర్, రామడుగు, కొత్తపల్లి, చొప్పాని మండలాలు మొత్తం 92 గ్రామాల ఎన్నికలు జరగనున్న 3 గ్రామాలు దేశీయపేట, పెద్ద కురువపల్లె, అలాగే శ్రీరాములపల్లెలో అయితే ఏకగ్రీవమై మిగిలిన 89 గ్రామాలకు ఈ రోజు అయితే ఎన్నికలు జరుగుతుంది. ఇకపోతే తొలి విడతల ఎన్నికలు జరిగిన 4236 సర్పంచ్ స్థానాలకు 390 స్థానాలు ఏకగ్రీవం. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అత్యధికంగా ఏకగ్రీవం అయినట్లయితే మనం తెలుసుకుంది. తొలి విడతకు సంబంధించి 5 గ్రామాల నామినేషన్ కూడా దాఖలు అవ్వలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 31 జిల్లాల్లో అయితే 12,728 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 3 విడతల్లో అయితే ఈ పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి దశ ఈ రోజు అయితే నడుస్తున్నది. రెండో దశ 14, మూడో దశ 17వ తారీఖున ఉండనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఇప్పటికే ఓటర్లు అయితే బారులు తీరారు. ఓటింగ్ వేసేందుకైతే ఇక్కడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని వెలిచాల గ్రామంలో అయితే ఓటర్లు అయితే ఉదయం ప్రొద్దున నుంచే ఓటర్లు అయితే బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నారు. అయితే ఓటు హక్కుని చెప్పండి అమ్మా, అంటే ఓటు వేయడానికి వచ్చారు? ఎప్పటి నుంచి వచ్చారు? ఏ టైం అయింది? ఇప్పుడే వచ్చారా? ఎట్లా ఏర్పాట్లు ఎట్లా బాగున్నాయా? అంటే ఎన్నిటి నుంచి ఎన్నిటి వరకు ఓటు? 1 వరకు ఉందా? ఏ ఊరు ఇది? ఏ గ్రామం? వెలిచాలా? మీకు ఇది మొదటిసారి ఓటకు? ఇంతకుముందు ఇదే మొదటిసారి. ఎట్లా అనిపిస్తుంది? అంటే మొదటిసారిగా ఓటేస్తున్నావు. ఇంతేమో సర్పంచ్ ఎన్నికలకు ఓటేస్తావు? ఎమ్మెల్యే, సర్పంచ్ అయితే ఇదే మొదటిసారి. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఓకే, మరికొంతమంది ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం ఇక్కడ యువత కూడా భారీ ఎత్తున ఉన్నాయి. వీళ్ళు కూడా అడిగి తెలుసుకునే చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే మొదటిసారా ఓటకు? సెకండ్. అంటే ఎట్లా ఏ టైంకి వచ్చారు? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉంది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంతేనా? ఓకే, మీరు అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇక్కడే ఉంటారు? లోకల్. సరే బ్రదర్, మీరు చెప్పండి. అంటే ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఏ టైంకి వచ్చారు? 10 నిమిషాలు అయిపోయింది. ఎట్లా సాగుతుంది ఎన్నికలు? ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో అభ్యర్థులు? నలుగురు ఉంటారు. ఓకే, అంటే ప్రచారం కానీ ఇవన్నీ ఎట్లా ఉండే? అంటే ఏ ఊరు? ఈ గ్రామం మాది గుడ్డెల్లి లోకల్. ఇక్కడ గ్రామ పంచాయతీ మాత్రం ఇక్కడ. అంటే మీ ఆమ్లెట్ విలేజ్? నేను ఒక 30 ఇయర్స్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది సాధారణ అంటే సాధారణ ఎన్నికలు అంటే మంచి అభ్యర్థికి ఇట్లా? అభ్యర్థి అంటే అది పర్సనల్ గా. ఓకే, ఇప్పుడు చూసారుగా, సర్పంచ్ ఎన్నికలు ఓటేసేందుకైతే గ్రామాల నుంచి అయితే ప్రజలు అంటే కొన్ని ఆమ్లెట్ విలేజ్ నుంచి అయితే రావడం కూడా జరిగింది. మొదటిసారి ఓటేసిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కోలాహలం అయితే ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో అయితే కోలాహలం మొదలైంది. దీనికి సంబంధించి ప్రజలైతే ఓటు వేసేందుకైతే బారులు తీరాలు. ఉదయం నుంచి అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. 11 వరకు అయితే ఓటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. మధ్యాహ్నం 1 to లంచ్ ఉంటుంది. తర్వాత 4 వరకు అయితే ఎన్నికలు. ఈ రోజే కూడా ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ రోజే ఫలితాలు వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సంబంధించి పట్టణ పల్లెల్లో అయితే ఎన్నికల వాతావరణం అయితే కోలాహలంగా అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మైక్రో అబ్జర్వర్ కావచ్చు, సర్పంచ్ సంబంధించిన ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అక్కడ పోలీసులు ఎక్కువ బందోబస్తును పెట్టామని నిన్న పోలీసులు కూడా తెలపడం జరిగింది. ఏది ఏమైనప్పుడు తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మరి ఈ రోజు అయితే మొదటి సర్పంచ్ల భవితవ్యం శ్రీనివాస్, లోకల్ 18 కరీంనగర్.